అవి సన్నగా ఉన్నాడు పిల్లప్పుడు మన పొట్టగాడు మీ కుమార్తె ఆవుల కాయలు పెట్టి నేను ప్రతి గట్ట చెట్టు మొత్తం ఇచ్చాను కనిపించాను కానీ సార్థకం లేదు. అప్పుడు భగవంతుడు ఇచ్చిండు కదా, మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అచ్చమమ్మ కొడుకు కళ్ళు ఇచ్చిండు కదా, కళ్ళు ఇచ్చిండు. ఆయన కూడా కొన్ని రోజులు పరిపాలించిండు, పరిపాలన చేసిండు. న్యాలమఠంలో ఆడ అచ్చమమ్మనే కట్టించింది. ఈ ఊరికి అచ్చమమ్మ పెద్ద కాపుదారి కదా, పెద్ద కాపుదారి. ఆవులు గోలెడు ఆవులు ఆమె దగ్గర కోకనాటు వంశం ఎవరు లేరు, కులస్తులు ఉంటారు. కులస్తులు ఉంటారు. దీనికి నంబర్ వయసు ఉన్నారు కోకనాటు కానీ అంతే అవును. ఒక భాగం ఇక్కడ ఉంది, ఒక భాగం వచ్చి కందిమలాయపల్లెలో, ఒక భాగం ఇక్కడ అంటే అచ్చమమ్మ ఇక్కడ యాగంటి దగ్గర అచ్చమమ్మ టెంపుల్ కింద ఒక భాగం ఉంది. ఒకటి కందిమలాయపల్లెలో, ఇంకొకటి సిద్ధవారి మఠంలో ఉందంట కదా, ఆడొకటి. అంటే వాళ్ళు సూపర్ అందరికీ మఠం రాంబాడి 40-50 ఏళ్ళు పాడుబడినా మేము పూజలు ఏమో బాగా జరుగుతుంది. మనకు డబ్బులు లే అంతా నీటి డబ్బులు మనకు ఏం రూపాయలు మనకు గుడి 50 లక్షలు రూమ్ ఉండండి. అంటే గుడి డెవలప్మెంట్కు, గుడి మెయింటెనెన్స్కు అవన్నీ కావాలి సార్. అవి కావాలా? గుడి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు భోజనం పెడుతున్నారు, ఆ భోజనానికి కూడా ఖర్చు అవుతుంది. మెయింటెనెన్స్ తక్కువ కాదు కదా. అవును, దేవునికి బాగా వస్తాను. అది వచ్చింది 1,00,000 ఇది వచ్చింది. ఖర్చు 1,60,000 ఉండండి. ఆ దేవునికి అది పొలిటికల్, అది వేరు, అది వేరు. అడిగారు చేశాను కాదు అప్పుడు చిన్నోళ్ళు సేవ చేస్తున్నాం.